గృహప్రవేశ పూజ విధానంలో శశాస్త్రీయంగా నవగ్రహ వాస్తు మండపం ఇలా వేయడం జరుగుతుంది. అనుభవమైనటువంటి ఋత్వికులు సవివరంగా ఇలా చెబుతూ పూజ చేయించడం జరుగుతుంది. ఆచమనం అంటే మనకి పూజ చేసేటప్పుడు సంకల్పం చెబుతున్నప్పుడు ఎటువంటి నోటి నుండి తుప్పిలు రాకుండా చాలా మంది చేసే మిస్టేక్ మనది అవుతుంది. ఎలా అంటే నాలుగు వేసుకుంటే గొంతులోకి వెళ్ళిపోవాలి. దానివల్ల ఈ ట్రంక్ అంతా కూడా శుద్ధి జరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ ఏం చేసాం, అక్షతల వాసన చూసి వెనక్కి విసిరేసాం. ఎప్పుడైనా సరే అక్షతల వాసన చూసినవి దేవుళ్ళకి పనికిరావు. కానీ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ద్వితి అదితి. ద్వితి దేవతల రాక్షసులందరికీ కూడా తల్లి, అతిథి దేవతలందరికీ తల్లి. అతిథి ఏం చెప్పిందంటే ఏదున్నా నాన్న మొట్టమొదటిసారి తీసుకుంది మీరు వాడుకోండి అని చెప్పింది. కానీ రాక్షసులు అలా కాదు, ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరు వాడుకుంది ఒకరి దగ్గరికి వెళ్ళింది సెకండ్ హ్యాండ్ వస్తువులే కావాలి. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు పంచభూతాలతో పూజ చేస్తాం. పంచభూతములు అని అంటే అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా అన్నమాట. వీటిలోకి భూత ప్రేతాలకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. కొండెక్కడము, గాలి బాగా రావడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ఉండడానికి గణపతి ఏం చెప్పారంటే మొట్టమొదటి వాసన చూసి విసిరేయండి. వాసన చూసి ఎవరు తీసుకుంటారు? భూత ప్రేతాలు తీసుకొని మీ పూజ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి. అందుకే మంత్రంలో ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమిపారక ఏ దేశామ విరోధేన బ్రహ్మకర్మ సమ, ఇవన్నీ కూడా బ్రహ్మకర్మలు. ఈ రోజు ఇక్కడ మీరు ఇలా పూజ చేయాలనేటువంటిది ఎవరి సంకల్పం? బ్రహ్మ సంకల్పం. కాబట్టి బ్రహ్మ సంకల్పిత ప్రకారేణ ఈ రోజు మీరు పూజ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి ముక్కు ఎందుకు పట్టుకుని, చాలా మంది ముక్కు పట్టుకున్నాడు. ముక్కు పట్టుకోవడం కాదండి, ప్రాణాయామం చేయాలి. శ్వాస తీసుకొని ఇంకో దాన్ని శ్వాస విడిచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రాణంతో చేసేటువంటి వ్యాయామం మనం ఇలా సవివరంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యొక్క పూజా క్రతువు విధానం గురించి చెప్పడం జరుగుతుంది. అలా నవగ్రహాల గురించి కూడా ప్రతి ఒక్క గ్రహం వాటి యొక్క విశిష్టత గురించి కూడా చెబుతూ మీ చేత ఈ యొక్క పూజాది క్రతువు నిర్వహించడం జరుగుతుంది. అవేంటివో కూడా ఒకసారి చూద్దాం. ఓం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం ప్రదరం రక్తఛత్రధ్వజగదాకావిశోభితం మేరుం ప్రదక్షిణే కుర్వాణం అధిదేవతా ప్రతిదేవతా సహిత నవగ్రహ మండపే దక్షిణ దిగ్భాగే ఇది కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. అక్షతలు తీసుకోండి, చెప్పండి. కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ తారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప ఉపశాంతయే. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి వస్తుంది, ఆస్తితో పాటు ఇవాళ రేపు రోగములు కూడా వస్తున్నాయి, షుగర్లని, బీపీలని. ఇలా వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగములు రాకుండా ఉండాలంటే కుజుడిని మనం ప్రార్థించాలి. కుజుడి యొక్క మరొక స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీలైనంత వరకు కూడా స్కాంద పురాణం విన్నా కుజదోషం పోతుంది. స్కాంద పురాణంలో షణ్ముఖోత్పత్తి అనేటువంటి ఒక ఘట్టం ఉంటుంది. ఆయన పంచభూతాలు గంగాదేవితో సహా మోసి భూమి మీద విడిచిపెడితే భూమిని చీల్చుకొని పుట్టాడు కాబట్టి భౌముడని, ఆరుగురు మోసారు కాబట్టి ఆరుని షణ్ అంటారు కాబట్టి షణ్ముఖుడు అని, స్కందావనంలో పడి లేచాడు కాబట్టి స్కందుడని, అలాగే శరవణ తటాకంలో పడి లేచాడు కాబట్టి శరవణ భవ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా కృత్తికా నక్షత్ర దేవతల పాలు తాగి యుక్త వయసుకొచ్చి ఆగాడు కాబట్టి అతన్ని కార్తికేయుడు అని, ఎప్పుడు ఎంగుగా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని కూడా ఆయన పిలుస్తారు. ఇది విన్న మాత్రం చేత కుజదోషం అనేటువంటిది పోతూ ఉంటుంది. అక్కడ కందుల దగ్గర వేయండి. ఓం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుదం ప్రణమామ్యహం. ఇలా నవగ్రహాల గురించి కూడా ప్రతి ఒక్క గ్రహం గురించి సవివరంగా వివరిస్తూ వాటి యొక్క విశిష్టత గురించి కూడా చెప్పడం, తరువాతకి వాస్తు పూజ, అసలు వాస్తు అనేటువంటి వాడెవరు అనేటువంటివి కూడా వివరించడం జరుగుతుంది. వాస్తు పూజ, వాస్తు హోమము అని అంటారు. వాస్తు అనేటువంటిది రాక్షసుడు. కలియుగ ప్రారంభంలో ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకునేవారు, ఒక పద్ధతి పాడు లేకుండా. అప్పుడు విపరీతంగా అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే మునులు, ఋషులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు హోమాలు చేయట్లేదయ్యా, అందరూ ఇబ్బంది పడుతున్నారు, వాస్తు రాక్షసుడు అనేటువంటి వాడు వచ్చి ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు వాస్తు ఇలా బోర్లా పడుకొని ఇలా చాపుంటాడు అనమాట. ఆయన తల దగ్గర నుండి పాదాల దాకా 45 మంది దేవతలు కూర్చోబెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు అనమాట, కలి ధర్మం నేను పీడించాలంటే ఎవరైతే ఇల్లు వాస్తు ప్రకారంగా లేకుండా కట్టుకుంటారో, ఎవరైతే వాస్తు హోమం చేయకుండా ఉంటారో వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టు. అలా కాకుండా ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టు. వాస్తు రీత్యా కట్టుకొని వాస్తు హోమం, వాస్తు పూజ చేసుకుంటే వారిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. అంతే. హోమాలు చేసుకునేటప్పుడు చాలా మందికి అనుమానాలండి, ఎందుకు హోమం చేసుకోవాలి, కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నామండి, ఇసుక ఇటుక ఎక్కడి నుంచి తెస్తాం మనం?
సముద్రం నుంచి నదుల నుంచి ఎవరైనా చనిపోతే కూడా అస్థికలు తీసుకెళ్ళి అక్కడే కలుపుతాం. అంటే ఎవరెవరో అవశేషాలు మొత్తం మెత్తుతున్నాం గోడల్లో. కాబట్టి మనం స్వాహ అని హోమంలో వేసినప్పుడల్లా ఆహాకారాలు పెడుతూ ఉన్న ఆ యొక్క పీడిత దోషములన్నీ కూడా పోతాయి. మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు కూడా పశు ప్రవేశ, పక్షి ప్రవేశ, నిర్మాణ కాలంలో ఓపెన్ చేసి పెడితే పక్షులు వస్తాయి, పశువులు వస్తాయి, ఎక్కడికి నుంచి వస్తాయి, అది ఎక్కడ జరిగిన దగ్గరకో వెళ్ళి వస్తాయి. అలా వెళ్ళి వచ్చినటువంటి అన్ని దోషములు పోవుగాక. శల్య దోషాలు, భూమి కింద 20 అడుగుల లోపు ఏమైనా భూమికలు ఉంటే ఆ దోషం కూడా వస్తుంది. అలా శల్య దోషములు ఏమైనా ఉంటే పోవుగాక అని సంపూర్ణ సంకల్పం చెప్పి పుణ్యావాచనము, గణపతి పూజ, నవగ్రహారాధన, అలాగే మనకు యొక్క వాస్తు దేవతలు ఎవరైతే చెప్పానో ఆ దేవతలందరూ నక్షత్రాలు, అష్టదిక్పాలకులు, వీరందరూ కలిపితే వాస్తు మండప దేవత. వీరందరికీ కూడా ఇప్పుడు మనము షోడశోపచారాలు చేసుకుని తర్వాతకి హోమంలోకి వెళ్ళిపోతాం. మనం పూజ చేసేటప్పుడు ఎలా ఆవాహన చేయాలి అనేటువంటి విధానం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రస్మాతో చక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనముదేమృణాయ స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః యదా స్థానం ఉపపయేం సాంగం సాయుధం సవాహనం శక్తే పుత్రపరివార సమేతం శ్రీ మహాకాళీ మహాసరస్వతే జగదాంబికా దేవతమావాహయామి ఆదిత్యాది నవగ్రహదేవతమావాహయామి దిక్పాలకదేవతమావాహయామి ఇతి నక్షత్రదేవతమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. అమ్మ, మనం పూజ చేసేటప్పుడు ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి అని అంటే బంగారు వెండి సింహాసనం మీద కూర్చోబెట్టే తల్లి అన్నాం. తర్వాతకి అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శివాన్ సువర్ణ అక్షతాన్ సమర్పయామి. బంగారు అక్షింతలు వేస్తున్నాం అని అంటాం. నిజంగా బంగారు అక్షింతలు వేస్తున్నారా? నిజంగా బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారా? నిజంగా అవన్నీ చేయాలంటే ఖర్చు అవుతుండొచ్చు, కానీ మీ ఊహలేమి ఖర్చు కాదు. కాబట్టి కనీసం మనం పూజ చేసేటప్పుడు ఏం చేయాలనంటే కళ్ళు మూసుకోగానే మీరు మనసులో మీకు సాక్షాత్తు భగవంతుడు, అమ్మవారులు, ఈ దేవతలందరూ కూడా ఒక మంచి ఎర్రటి తివాచి వేసి దానిపైన బంగారం సింహాసనం వేసి దానిపైన స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టాం అని భావన చేయాలి. ఎందుకంటే మీరు ఎన్ని లక్షలు కోట్లు పెట్టి పూజ చేసినా భగవంతుడు దాన్ని చూడడు. భగవంతుడి దగ్గర లేని డబ్బా. ఆయన కావాల్సింది ఏంటి? మీ శక్తి కాదు, భక్తి. కాబట్టి మీరు ఎంత శ్రద్ధాభక్తులతో పూజ చేశారనేది వరకు మాత్రమే ఆయన ఎప్పుడు కూడా వీక్షిస్తుంటారు. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు వెనకాల ఏమవుతుంది, టీ పెట్టిరా లేదా, గిన్నె ఏ గిన్నె వాడుతున్నారు, క్యాటరింగ్ ఆయన వచ్చిందా, ఈ ఆలోచనలను వదిలేసి ఒక్క 45 నిమిషాల నుండి గంట పాటు పూజ కోసం కేటాయించండి. ఎందుకంటే మీ ఇల్లు పగలు రాత్రి కష్టపడి రక్తము మాంసం వడ్డీ ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంది దేనికోసం? ఒక్కసారి మీరు చేసినటువంటి ఈ గృహప్రవేశం 35 తరాలకి కూడా వర్తిస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి. అందులో ఇప్పుడు మీ నుంచి ప్రారంభం అవ్వాలి. ఇలా ప్రతిదీ సవివరంగా వివరిస్తూ గృహప్రవేశం చేయించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క గృహప్రవేశం జరిపించుకోవచ్చు.